హలో ఆల్, వెల్కమ్ టు మిన్నూస్ కిచెన్. ఇవాళ నేను మీకు ఒక స్వీట్ చేసి చూపిస్తాను. అదేంటంటే చక్కెర పొంగలి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బియ్యం, పొట్టు తీసిన పెసరపప్పు, నెయ్యి, బెల్లం, చక్కెర, జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి పెసరపప్పు, బియ్యం, అలాగే కొద్దిగా నీళ్లు వేసి మనం 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో బెల్లం, చక్కెర తగినంత వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని పాకం పట్టుకోవాలి. మరీ గట్టి పాకం కాదు, మరీ లేత పాకం కాదండి, అలా లైట్గా చేసుకొని ఇప్పుడు ఉడికిన అన్నంలోకి కాస్త నెయ్యి వేసి ఇందాక మనం చేసుకున్నటువంటి పాకాన్ని వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు స్టవ్ మీద అలాగే పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నం అంతా పీల్చుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ని వేసి కలిపి ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుంటే అంతే, ఎంతో చక్కటి స్వీట్ రెడీ.